అందరికి నమస్తే. ఎమ్మెల్యే గాంధీ వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ ఈ వ్యవహారం మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఎట్లా చర్చలు జరుగుతున్నాయంటే ఇది రెడ్డి వర్సెస్ కమ్మ సామాజిక వర్గాల మధ్య గొడవగా చూడాలనా, లేకపోతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా చూడాలనా, తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వ్యవహారంగా చూడాలనా, లేకపోతే కౌశిక్ వర్సెస్ గాంధీ పర్సనల్ గొడవగా చూడాలనా? ఎందుకంటే ప్రతిదానికి ఈ 4 అంశాల్లో ప్రతిదానికి వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది మనకు. రెడ్డి వర్సెస్ కమ్మ అయితే దీనిలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరుక్కుపోతారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చాలాసార్లు వెనకేసుకొచ్చారు. కమ్మ అంటే అమ్మ లాంటిది అని చేసిన కామెంట్స్ అని కూడా ఇప్పుడు సర్క్యులేషన్కి వచ్చినాయి. మళ్ళీ గాంధీ కమ్మ సామాజిక వర్గం సంబంధించిన నేత అయితే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ రెడ్డి సామాజిక వర్గానికి కొంత ఆగ్రహం తెప్పించే విధంగా ఉన్నాయి. కౌశిక్ రెడ్డిని సంబోధిస్తూ మాట్లాడినారు. ఒకవేళ ఆయన చేసిన కామెంట్లు రెడ్డి సామాజిక వర్గం సంబంధం లేదు, కేవలం కౌశిక్ మాత్రమే సంబంధం అవుతాయంటే ఇప్పుడు కౌశిక్ సెటిలర్స్ మీద చేసిన కామెంట్ కూడా కేవలం గాంధీకి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. గాంధీ చేసిన కామెంట్స్ ఏంది? కౌశిక్ రెడ్డిని సంబోధిస్తూ కౌశిక్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిడుతూ లా కానించి కిందికి దిగలేదు. లాలో ఎన్ని పదాలు ఉంటే అన్ని బూతులు కౌశిక్ రెడ్డి మీద విడుచుకుపడ్డారు. కాబట్టి ఇప్పుడు గాంధీ చేసిన వ్యాఖ్యలకు అది ఒక తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన ఆ విధంగా ఆ పదాలతో తిట్టడం అనేది కొంత ఆక్షేపణీయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెప్తారా, లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి చెప్తారా, లేకపోతే ఇద్దరిని సమర్థిస్తారా, ఇద్దరిని వ్యతిరేకిస్తారా? ఆయన రాజకీయ పరంగా చూస్తే ఖచ్చితంగా గాంధీని సమర్థిస్తారు, కౌశిక్ని వ్యతిరేకిస్తారు. అట్లా అన్నప్పుడు ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని వ్యతిరేకించినట్టుగా చూడాలన్నా, లేకపోతే కేవలం కౌశిక్ రెడ్డి వరకు మాత్రమే చూడాలన్నా? ఇప్పుడు ఆయన కౌశిక్ రెడ్డి విషయాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి గాంధీని కేవలం గాంధీ వరకు మాత్రమే చూస్తున్నారా, లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి కొంత దగ్గరగా ఉన్నాడు రేవంత్ రెడ్డి, కమ్మ సామాజిక వర్గం విషయంలో కొంత స్మూత్గా ఉన్నారు, ఆయన రెడ్డిల కన్నా ఎక్కువ కమ్మ సామాజిక వర్గానికి విలువిస్తున్నారు, ఇందులో చంద్రబాబు బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఆయనకు పనికొచ్చింది, చంద్రబాబు బ్యాక్గ్రౌండ్తోనే ఆయన కమ్మ సామాజిక వర్గంతోనే అంటగాగుతున్నాడు, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం కన్నా ఆయనకు కమ్మ సామాజిక వర్గం ముఖ్యం, ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి. సరే, రేవంత్ వ్యూ ఏందో తెలియదు. ఆయన కమ్మ సామాజిక వర్గం ఉన్నప్పుడు చేసిన కామెంట్సే చాలా చర్చనీయంగా మారినాయి. ఆయన ఆ విధంగా మాట్లాడచ్చా, ఒక సామాజిక వర్గం మీటింగ్ పోవచ్చా ఒక ముఖ్యమంత్రి అని? అది రెడ్డి వర్సెస్ కమ్మ. నేను చెప్పినట్లుగా ఒకవేళ ఆయన చేసిన కామెంట్స్, గాంధీ చేసిన కామెంట్స్, కౌశిక్ రెడ్డి మీద లా భాషతో మాట్లాడిన కామెంట్స్ కేవలం కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ అయితే, ఇక్కడ కౌశిక్ రెడ్డి ఆంధ్ర సెటిలర్స్ మీద నువ్వు ఆంధ్ర నుంచి వచ్చినావు ఆంధ్రకే పోతావు అన్న కామెంట్ కూడా అది కేవలం గాంధీకి మాత్రమే వర్తిస్తుంది కదా, అది మొత్తం ఆంధ్ర సెటిలర్స్కి వర్తించదు. అదొక ఇష్యూ. ఇది తెలంగాణ వర్సెస్ ఆంధ్ర. నేను తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణ గడ్డ మీద ఉండి మాట్లాడుతున్నా, నువ్వేంది కృష్ణా జిల్లాకి వెళ్ళి వచ్చి మాట్లాడేది, నువ్వే అంత మాట్లాడితే నేనెంత మాట్లాడని చెప్పేసి కౌశిక్ ఒక కామెంట్ చేసిండు. అది తెలంగాణ ఆంధ్రకు మధ్య మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ ఇదంతా ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని. అట్లా అన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నమే కదా. రేవంత్ చేసిన కామెంట్ ఏంది అంటే, వీళ్ళకు సెటిలర్స్ ఓట్లు అవసరం లేదా, వీళ్ళకు కేవలం ఓట్లు వేసినప్పుడు మాత్రమే సెటిలర్స్ కావాలన్నా, మిగతా టైంలో అవసరం లేదా బీఆర్ఎస్కి అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండు. మరి రేవంత్ రెడ్డి చేసిన కామెంటు తెలంగాణ సెంటిమెంట్నో లేకపోతే ఇక్కడ ఒక సెంటిమెంట్ ఆంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన ఆంధ్ర ఓట్ల కోసం చేసినట్టుగా చూడాలా? తెలంగాణ ఓట్లు రేవంత్ రెడ్డికి అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, కేవలం సెంటిమెంట్ ఓట్లు, అవి కూడా కమ్మ సామాజిక వర్గ ఓట్లు మాత్రమే రేవంత్ రెడ్డికి కావాలన్నా? మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్తోన ఆంధ్ర సెటిలర్స్ మనోభావాలు దెబ్బతింటే, ఇప్పుడు రేవంత్ చేసిన కామెంట్లతో ఆయన తెలంగాణ ప్రజల కన్నా ఆంధ్ర ప్రజల ముఖ్యమా అన్న అర్థం వస్తలేదా? మరి ఆ కామెంట్ ఎట్లా చూడాలి? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఇది పార్టీల వ్యవహారమా, వ్యక్తిగత వ్యవహారమా? వాళ్ళు వ్యక్తిగత వ్యవహారం అయితే ఆయన ఇంటికి గాంధీ మీద గాంధీ ఇంటి దగ్గర నుంచి గాంధీ బయటకు వచ్చే అవకాశాలు ఉండవు. ఆయన వ్యక్తిగత వ్యవహారం అయితే కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ అయితే కౌశిక్ రెడ్డిని ఇంట్లో బంధించి ఆయన అబ్జర్వ్ చేసి గాంధీని మాత్రమే బయటికి వచ్చే అవకాశం కల్పించారు పోలీసులు, ప్రభుత్వం. గాంధీ ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి రానికే దాదాపు వాళ్ళు
ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న లెక్క ప్రకారం 30 నుంచి 35 నిమిషాలు టైం పట్టింది. 35 నిమిషాలలో నడి హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇంకొక ఎమ్మెల్యే పెద్ద గ్యాంగ్ వేసుకొని వస్తున్న టైంలో ఎందుకు పోలీసులు కంట్రోల్ చేయలేకపోయినారు? వ్యక్తిగత గొడవ అయితే ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపైన దాడికి వచ్చినప్పుడు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సపోర్ట్ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సపోర్ట్ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీని ఎందుకు అక్కడనే కట్టడి చేయలేకపోయింది ప్రభుత్వం, పోలీసులు అనేది ఒక పాయింట్. అంటే ఇది పార్టీల మధ్య జరిగిన వ్యవహారంగానే చూడాలా. ఒకవేళ ఇది పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత గొడవ అయితే కూడా మనం రాత్రంతా చూసినాం రచ్చ. పోలీసులు పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ చేసుకొని పోతే కమిషనర్ ఆఫీస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రులందరూ, మాజీ మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళంతా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోయినారు కదా. పాడి కౌశిక్ రెడ్డిని తీసుకొని సిపి ఆఫీస్కి పోయినారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్. అక్కడ నుంచి పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళందరినీ తీసుకొని పోతే చాలామంది కార్యకర్తలు, వేల మంది కార్యకర్తలు శంషాబాద్ దగ్గర ఉన్న తలకొండపల్లి పోలీస్ స్టేషన్కి హరీష్ రావును తర్వాత మిగతా నేతలు తీసుకుపోయిన పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి ఎందుకు చేరుకున్నారు? అంటే ఇది పార్టీల మధ్య వ్యవహారం కాకుండా ఎట్లుంటుంది? ఇది పర్సనల్ గొడవగా ఎట్లా ఎందుకు చూడాలి? పర్సనల్ గొడవ అయితే గాంధీకి అంత మద్దతు ఎందుకు లభించింది పోలీసుల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి? ఇది ఒక పాయింట్. ఇంకొకటి కౌశిక్ వర్సెస్ గాంధీ. ఇది కౌశిక్ వర్సెస్ గాంధీకి గొడవగా చూడాలన్నా, నేను అన్నట్టుగానే కులాల మధ్య గొడవ చూడాలన్నా, ప్రాంతాల మధ్య గొడవ చూడాలన్నా, పార్టీల మధ్య గొడవ చూడాలన్నా? దీన్ని కామెంట్ రూపంలో ప్రజలు కూడా తెలియజేయచ్చు. ఎందుకంటే చాలామంది తెలంగాణ ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక తెలంగాణ ఎమ్మెల్యే ఇంటి మీదకి ఒక సెటిలర్ ఎమ్మెల్యే వచ్చి దాడి చేస్తే ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదా, ఇది పోలీసుల ఫెయిల్యూర్ కాదా అని మాట్లాడుతున్నారు. గాంధీ ఇంటికి పోతా అన్నప్పుడు కౌశిక్ని ఇంట్లో కట్టడి చేసి ఇంట్లో బంధించి గాంధీని మాత్రమే ఎందుకు వదిలినరు? ఇది ప్రభుత్వం కావాలని చేసింది కాదా? దీని వెనుక రేవంత్ రెడ్డి కుట్ర లేదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు. ఈ గొడవను మనం ఎట్లా చూడాలి? రాజకీయంగా అయితే మన తెలంగాణలో అట్లాంటి గొడవలు జరగవు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడాలి నాని ఇంటి మీదకి అధికార పార్టీ వాళ్ళు పోయి దాడి చేసినారు. అట్లాంటి దాడులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షం మీద సేమ్ దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు చేసిన పని, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసే పని ఈక్వల్గా కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ రెండు ఈక్వల్గా కనిపిస్తున్నాయి? ఈ అన్నింటి మీద మీరు స్పందించవచ్చు కామెంట్ రూపంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.